వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఫ్యామిలీ బ్లాగ్స్ 143. ఫైనల్గా ఈరోజు ఇది ఎక్కడున్నామంటే ఇది మై హోమ్ పూజ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నామన్నమాట. ఇప్పుడైతే గ్లాస్ షిఫ్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ నిన్న నైట్ వచ్చినామన్నమాట. నిన్న రాత్రి ఈ కంపెనీలోకి వచ్చినాం. ఆల్రెడీ వచ్చి మొత్తానికి 50 గ్లాసులు నేను 50 గ్లాసు షిఫ్ట్ చేసినాం. ఇంతకుముందు ఒక 50 గ్లాసు మొత్తం 100 గ్లాసు షిఫ్ట్ చేసినాం అన్నమాట. కాకపోతే 22 ఫ్లోర్ నుంచి 23 ఫ్లోర్కి షిఫ్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు పైన జర్నీ లాంగ్ ఉంది. ఇప్పుడు 22 ఫ్లోర్ నుంచి 23 ఫ్లోర్కి షిఫ్ట్ చేయాలన్నమాట 100 గ్లాసులు. కానీ గ్లాసులు చాలా అంటే చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. ఈ ప్రజెంట్ ఒక 4 వచ్చినాం. ఇంకో 4 మెంబర్స్ 4 వస్తున్నారు అన్నమాట. మొత్తం 8 మంది షిఫ్ట్ చేస్తున్నాం అన్నమాట. కానీ గ్లాస్ మాత్రం చాలా అంటే చాలా డేంజరు, చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. చుక్కలు కంపట్టే నిన్న రాత్రి మాత్రం వీడియో తీద్దామంటే వీడియో తీయడానికి అవకాశం లేకపోయింది. అందుకోసం వీడియో తీయలేదు. నేను రాత్రి మొత్తం కలిసి ఒక వీడియో తీస్తున్నాం అన్నమాట. చాలా అంటే చాలా వెయిట్ గ్లాస్ అన్నమాట. ఇవి అప్పుడప్పుడు వస్తాయి. ఇలాంటివి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అన్నమాట. ఇలా గ్లాసెస్ షిఫ్ట్ చేయడం మాత్రం 100 గ్లాసెస్ షిఫ్ట్ చేస్తాం అన్నమాట. 22 నుంచి 23 ఫ్లోర్కి. అన్ని సేఫ్టీ ఉపయోగించుకోవాలి. బయట కాబట్టి సేఫ్టీ అడగరు. ఇంకా లోపల పోతే ఖచ్చితంగా సేఫ్టీ ఉపయోగించుకోవాలన్నమాట. సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి ఖచ్చితంగా సేఫ్టీ ఉపయోగించుకోవాలి. ఆ వీడియో వస్తుంది. ఈ మధ్య మన వీడియోస్ చాలా రీచ్ అవుతున్నాయి అన్నమాట. చాలా వ్యూవర్స్కి రీచ్ అవుతున్నాయి. ఖచ్చితంగా మన వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి పోతుంది. చాలామందికి రీచ్ అవుతుంది అన్నమాట ఈ మధ్య మన వీడియోస్. అలాగే సపోర్ట్ చేయండి. కంటిన్యూ మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ మీ సపోర్టే కావాల్సింది ఇప్పుడు నాకు. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇచ్చినవి మధ్యలో పోవాలి నువ్వు. రెడీ మొత్తం 50 గ్లాసులు షిఫ్ట్ చేసి ఇలా అన్నం తినడానికి వచ్చినాం. ఇది ఇంకా అన్నం తినడానికి వచ్చినాం అన్నమాట. అలా 50 గ్లాసులు షిఫ్ట్ చేసి ఇంకా అన్నం తినడానికంటే వచ్చేసినాం. ఇంకా 50 గ్లాసులు ఉన్నాయి కాబట్టి ఇంకా టైం వచ్చేసి 2:30 దాటిందన్నమాట. ఇంకా మొత్తానికి అన్నం తిని ఇంకా మళ్ళీ ఇంకో 50 గ్లాసులు షిఫ్ట్ చేయాలి కాబట్టి ఇంకా అన్నం తినడానికి అయితే వచ్చేసినాం. ఇంకా చూడండి, అలా మధ్యాహ్నం భోజనం మాత్రం ఖచ్చితంగా బయట తింటాం కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ చాలామంది ఇంకా బిర్యానీ తినేది అన్నమాట. ఇంకా ఎక్కువ శాతం బిర్యానీ అన్లిమిటెడ్ ఎంత తినొచ్చు. ఇక్కడ ఎన్ఆర్బిట్ మాల్ దగ్గర ఎంత తినొచ్చు అన్నమాట. ఈ బిర్యానీతో పాటు ఇంకా రైస్ మనం ఎంత తినొచ్చు, ఎంత కావాలంటే అంత పెడతారు అన్నమాట. ఇంకా చూడండి ఫైనల్గా బిర్యానీ చూస్తుంటే మాత్రం ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎవరికి నోరు ఊరదు చెప్పండి. ఇంకా అందరికీ నోట్లో అనేది లాలాజలం అనేది ఊరుతుంది. ఫైనల్గా అలా బిర్యానీ తీసుకున్నా అన్నమాట. నేను మాత్రం అలా మొత్తానికి నా చేతులకి బిర్యానీ అయితే వచ్చేసింది. ఇంకా లాగించేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ ఎవరైనా కానీ హైదరాబాద్లో ఇంకా పని చేస్తున్నామంటే ఇక మధ్యాహ్నం పూట మాత్రం ఖచ్చితంగా బిర్యానీ తింటారు. 100 రూపాయలు అన్నమాట ప్లేట్ వచ్చేసి ఎంతనే తినొచ్చు.
ఎర్రగా లంజా మొత్తానికి 100 గ్లాసులు అయిపోయినాయి. తర్వాత మళ్ళీ ఒక 20 గ్లాసులు వచ్చినాయి అన్నమాట. అందుకోసమే బయట వీడియో తీస్తున్నా. ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి మొబైల్స్ ఇంటికి లేదన్నమాట. అందుకోసమే ఇలా బయట తీసినవి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి.